హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు మనం ఒక వాక్య భాగాన్ని ధ్యానించడానికి ప్రయత్నించేద్దాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 39వ వచనము 40వ వచనము ఈ విధంగా రాయబడింది. మీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణుడు కాకుడు నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరిచారు కనుక మీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. దేవుడు తన పరిశుద్ధ వారికి మన క్రియలు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగుగాక. మరొకసారి ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఈరోజు ఈ మీటింగ్లో కూర్చున్నాము అని అంటే మనమందరం కూడా దేవుని విశ్వసించి దేవుని నమ్మి యేసుక్రీస్తు ప్రభువారు నిజంగా రక్షకుడు అని విశ్వసించి మనము దేవుని యొక్క సన్నిధిలో కూర్చుని ఉన్నాం. ఆ విశ్వాసం లేకుండా మనలో ఎవరు కూడా ఇక్కడ కూర్చునేటువంటి అవకాశము లేదు. మనమందరం కూడా దేవుని నమ్ముకున్నాం కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మనం కూర్చున్నాం. అయితే మనం చాలాసార్లు విశ్వాసము అనేటువంటి మాట చాలా రెగ్యులర్గా వింటూ ఉంటాం. వెంటనే కాదు మనం ప్రకటించుకుంటూ ఉంటాం. ఏమనంటే మేము విశ్వాసులము అని ప్రకటించుకుంటూ ఉంటాం. మేము ప్రభువును విశ్వసించాము అనేటువంటి విషయాన్ని మనం ప్రకటించుకుంటూ ఉంటాం. అయితే చాలాసార్లు మనం విశ్వాసము అనేటువంటి మాటను వాడతాం, కానీ నిజానికి విశ్వాసం అనేటువంటి మాట మనం చాలాసార్లు అర్థం చేసుకునేటువంటి ప్రయత్నము చేయము. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయమైన విశ్వాసము మనందరికీ తెలిసిన మనమందరము దీనికి సుపరిచితమైన కూడా దాన్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నము చాలాసార్లు మనం చేయం. అయితే ఈరోజు కొంచెం దాని మీద నేను నా యొక్క దృష్టిని సారించి మనమందరము కూడా విశ్వాసము అనేటువంటి విషయం మీద మన దృష్టిని సారించాలి అనే ఉద్దేశంతో ఈరోజు వాక్య ధ్యానం చేయాలని నేను ఆశపడతా ఉన్నాను. అయితే ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి అంశం పేరు ఛాలెంజ్ టు బి ఏ హీరో ఆఫ్ ఫెయిత్. ఛాలెంజ్ టు బి ఏ హీరో ఆఫ్ ఫెయిత్. విశ్వాసవీరులుగా ఉండటకు సవాలు. విశ్వాసవీరులుగా ఉండటకు సవాలు. ఈరోజు నేను సవాలు అనేటువంటి మాట ఉపయోగించాను కనుక ఆ మాటకు న్యాయం చేయాలి కనుక నేను సవాలు కనుకనే మాట్లాడేటువంటి ప్రయత్నము ఈరోజు చేస్తాను. ఎందుకు అంటే మన విశ్వాసము మనం చెప్పుకుంటున్నప్పుడు మనము దేవుని విశ్వసిస్తున్నాము అని మనమే తెలుసుకుంటూ ఉన్నప్పుడు మనం నలుగురు ఎదుట చెప్పుకుంటున్నప్పుడు నిజంగా మన విశ్వాసంలో కాదు అనేటువంటి విషయం మనం కొంచెం సవాలుగానే తీసుకోవాలి, సవాలుగానే చెప్పుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అయితే ఇక్కడ మనం చదివినటువంటి వాక్యాలలో ఉన్నటువంటి మాట మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 39-40 వచనంలో ఒక మాట ఏంటంటే ఈ 11వ అధ్యాయం అంతా కూడా విశ్వాస వీరుల కోసం మాట్లాడబడింది. ఎవరైతే విశ్వాసంతో అనేకమైనటువంటి కార్యాలు దేవుని దగ్గర చూశారో వాటన్నిటి కోసము మాట్లాడుతూ వారందరినీ కూడా ఒక్కొక్కరిని పరిచయం చేస్తూ వారి జీవితంలో విశ్వాసం ద్వారా పొందుకున్నటువంటి విషయాలను వారు ఇక్కడ ప్రకటన చేస్తూ ఈ 39-40 వచనానికి వచ్చేసరికి అది ఏం చెప్తున్నాడంటే ఈ విశ్వాసం యొక్క పట్టిక ముగిసిపోలేదు, విశ్వాసం యొక్క తేగులు ముగిసిపోలేదు. దానిలో ఇంకా ఖాళీ ఉండిపోయింది. ఆ ఖాళీలో మన పేరు రాయబడాలి అని ఇంకా వారి యొక్క పట్టికను ముగించుకున్న ఈ ఎండ్ అని ఆ పట్టికను రాయకుండా దాన్ని ఖాళీలో పెట్టాలి అనేటువంటి విషయాన్ని ఈ 39-40 వచనంలో రాయబడింది. మనం ఇంతకుముందు పేపర్స్ వాడేవాడు ఏదైనా పట్టిక రాయాల్సి వచ్చింది అనుకోండి, దానికి ఎండ్ అయిపోయినప్పుడు ఈ ఎండ్ అని రాసేవాళ్ళు. నేను చదివినప్పుడు ఎగ్జామ్స్లో ఈ ఎండ్ అని రాసేవాళ్ళు. ఒకవేళ ఈ ఎండ్ కాకుండా మనం పేపర్ వాడితే దానికి PTO అని రాసేవాళ్ళు. PTO అని చెప్పేసి ఇక్కడ రాసేవాళ్ళు. దాని అర్థం ఏంటంటే ఇది ఇంకా అయిపోలేదు, ఇది నెక్స్ట్ పేజ్ ఉంది, దానిలో కూడా దీనికి సంబంధించినటువంటి విషయం ఉంది అని చెప్పేసి చెప్పడానికి PTO అని రాయబడింది. ఈ 39-40 వచనం కూడా అది ఇదేం చెప్తుంది అంటే విశ్వాస వీరుల యొక్క పట్టిక అయిపోలేదు. మీరు ఎంతవరకు ఎవరి కోసం అయితే ప్రస్తావించారో ఏ ఆదాము మొదలుకొని ఏ పేరు మొదలుకొని ఏ యొక్క మోషేలు, అబ్రహాములు, ఇస్సాకులు, యాకోబులు ఇలా అందరి కోసం చెప్పుకుంటూ వచ్చారు కదా, వీళ్ళందరి యొక్క పేరు రాయబడిన తర్వాత ఇంకా అది ముగిసిపోలేదు, దానికి ఇంకా ఖాళీ ఉంది. ఆ ఖాళీలో మనం చేర్చబడాలని, ఆ ఖాళీలో ఎవరైతే విశ్వాసంగా ఉన్నారో వారు చేర్చబడాలి అని ఆ పట్టిక ఖాళీగా ఉందని ఇక్కడ గ్రంథకర్త రాస్తూ ఉన్నాడు. కాబట్టి మనం జ్ఞాపకం చేస్తామని మనం ధ్యానించబోయేటువంటి అంశం
లేదు. విశ్వాస విలువగా ఉండటకు సవాలు. విశ్వాస విలువగా ఉండటకు సవాలు. ఈరోజు మనం ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ 11వ అధ్యాయంలో మొదటి వచనంలోనే డెఫినేషన్ ఆఫ్ ఫెయిత్ అని ఇచ్చేసారు. ఈ యొక్క విశ్వాసము అనగా ఏంటో అనే విషయాన్ని ఈ మొదటి వచనంలోనే గొప్ప రాసిన వాడు. నేను ఈ యొక్క విశ్వాసం గురించి ధ్యానించాలి అని ఆశపడినప్పుడు నేను అనుకున్నాను యథావిధిగా మనం తీసుకుపడి వెళ్ళిపోదాం, లేదా ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీలో రాసినటువంటి లెక్చర్కి వెళ్ళిపోదాం, దీనికి మూలాలకు వెళ్ళిపోయి దీని అర్థం ఏంటో చూసేద్దామని చెప్పేసి అనుకున్నాను. అయితే 11వ వచనం చదివిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని కంటే గొప్పగా ఉన్నతంగా ఈ పరిశుద్ధ గ్రంథం కంటే ఉన్నతంగా ఏ ఒక్కరు కూడా విశ్వాసము అనేటువంటి పదాన్ని డెఫినేట్ చేయలేదు. అందుకని ఇంకా ఈ లోకంలో ఉన్నటువంటి ఏ పదజాలానికైనా లేదా ఎవరి జ్ఞానానికైనా ఏ ఎన్సైక్లోపీడియాకైనా లేదా ఏ విధమైన డిక్షనరీకైనా ఎంత గొప్ప అర్థం పడుతుందో కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనకు అర్థం కావాలని విశ్వాసమును కూర్చున్నటువంటి డెఫినేషన్ ఈ మొదటి వచనంలో విశ్వాసం అన్నది నిరీక్షింపబడ్డ వారి యొక్క నిజ స్వరూపము అదృశ్యమైనవి ఉన్నవంటకు రుజువులై ఉన్నవి, దానిని బట్టి పెద్దలు సాక్ష్యము పొందేది. ఈ విశ్వాసం అంటే చాలా సింపుల్గా చాలా అర్థవంతంగా ఏం చెప్పారంటే మీకు ఏది కనిపించట్లేదో మీరు ఏది చూడట్లేదో అది ఉంది అని అనుకోవడమే విశ్వాసం. నాకు మించి అక్కడ పెద్ద డెఫినేషన్ ఏం లేదు. ఆ చెప్పినటువంటి మాట ఏంటంటే మీకు కనిపించినటువంటి దానిని కనిపిస్తుంది అని అనుకోవడమే విశ్వాసం. ఇది విశ్వాసము అనేటువంటి విషయాన్ని 11వ వచనంలో 11వ అధ్యాయం మొదటి వచనంలో చెప్పడం జరిగింది. కొంచెం ముందుకు వెళ్తే ఈ విశ్వాసం కోసం ఏమంటాడు అంటే 6వ వచనంలో అంటాడు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమై ఉండట అసాధ్యము. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమై ఉండట అసాధ్యము. ఒకవేళ మనం దేవుని విశ్వసించకుండా దేవుని నమ్మకుండా దేవుని పట్ల పూర్తిగా మన విశ్వాస సహితమైనటువంటి ఆ యొక్క క్రియా కార్యక్రమాలు చూపించకుండా నేను దేవునికి ఇష్టంగా బ్రతుకుతున్నాను అని మనం చెప్పుకుంటే కనుక మనం ఖచ్చితంగా అబద్ధికులను అవుతాం. ఎందుకంటే వాక్యం సమస్య ఉంది విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమై ఉండట అసాధ్యము అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. మనం కొంచెం విశ్వాసం గురించి ఏదో మాట్లాడుకుంటే అబ్రహాము గురించి మాట్లాడబడుతూ ఉన్నప్పుడు అబ్రహాము నీతిమంతుడు అని మాట్లాడబడుతూ ఉన్నప్పుడు అబ్రహాము గురించి ఏం చెప్పబడుతుంది అంటే అబ్రహాము తన విశ్వాసం మూలంగా అతడు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు అనేటువంటి విషయాన్ని బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా చెప్తా ఉంది. అందుకే రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం ఏం చెప్తుందంటే విశ్వాసం మూలంగా నీతిమంతులు బ్రతుకుతారు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా అక్కడ రాస్తూ ఉన్నారు. మేము మళ్ళా చెప్పుకున్నాము విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టమైనట అసాధ్యము, విశ్వాసం లేకుండా నీతిమంతులైనట అసాధ్యము, విశ్వాసం లేకుండా దేవుడి దగ్గరకు వచ్చి దేవుడి కార్యాలు పొందుట అసాధ్యము. అందుకే 11వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు ఆయన విశ్వసించినటువంటి వారందరూ కూడా ఆయన ఉన్నాడని ఆయన మనం అడిగిన వారికి ఇవ్వగలడని విశ్వసించాలి కదా. అలా విశ్వాసం లేకుండా అలాంటి నమ్మకం లేకుండా దేవుడి దగ్గరకు మనం ఎవరు రాకూడదు కదా అని చెప్పేసి ఇక్కడ రాయబడుతున్నాం. దేవుడు వాళ్ళగా మనం గమనించవలసిన విషయం ఏంటంటే విశ్వాసము లేకుండా దేవుడి దగ్గర ఉండటము అసాధ్యం. ఇప్పుడు మళ్ళా చెప్తున్నాను మనం విశ్వాసము అని ప్రకటించుకుంటున్నాం, మనమే దేవుని విశ్వసిస్తున్నాం అని ప్రకటించుకుంటున్నాం. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఈ రోజు ఉన్నటువంటి బోధనలో ఇందాక ఆత్మీయంగా మాట్లాడుతూ ఒక గొప్ప బోధన లేదా ఒక పోషక బోధన గురించి ప్రస్తావన చేయడం జరిగింది. చాలా మంది ఈ విషయాన్ని ఎత్తి పట్టుకుని చాలా మంది ఏం మాట్లాడుతున్నారంటే విశ్వసిస్తే దేవుడి దగ్గర మనం నీతిమంతులుగా తీర్చబడతాం. మనం ఏం చేయక్కర్లేదు, విశ్వసిస్తే చాలు దేవుడి దగ్గర మనం నీతిమంతులుగా తీర్చబడతాం. నిజానికి ఇది వాక్యానుగుణమైనటువంటి నిజమే. వాక్యం ఏం సమస్తుందంటే నీతిమంతులు విశ్వాసం మూలంగా జీవిస్తారు అనే విషయాన్ని చాలా స్పష్టంగా వాక్యం చెప్తుంది. అయితే మనం నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత మనం విశ్వాసంగా నిలువబడ్డానికి మాత్రం మనం ఖచ్చితంగా మన సవాలు తీసుకోవాలి. ఈ యొక్క 11వ అధ్యాయంలో మనం ధ్యానం చేస్తే 11వ అధ్యాయంలో ఒక్కొక్కరి జీవితాన్ని పరిశీలించి చూస్తే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా వారి పరిశుద్ధంగా వారి విశ్వాసాన్ని నిలబెట్టుకోవడానికి కష్టపడి నిలబెట్టుకోవాల్సి వచ్చింది. ఏ ఒక్కరు కూడా వారు వెళ్తున్నటువంటి మార్గంలో ఈజీగా వారి యొక్క నీతికి తత్వాన్ని లేదా వారి విశ్వాస వీరుగా పట్టుకున్న స్థానాన్ని ఎవ్వరూ
కూడా సంపాదించుకోలేదు. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, విశ్వాసము క్రియల పట్టుకులో మనం నిలబడాలి అంటే ఇది మనకు సవాలే. ఇది మనకు సవాలే, సాధారణమైనటువంటి విషయం అయితే కాదు. కాబట్టి నేను మొదటి నుంచి ధ్యానం చేస్తే ఈ 11వ అధ్యాయంలో మంత్రం గురించి మనం ధ్యానం చేసుకోవడం గురించి మాట్లాడుకునే టైం సాధారణంగా నేను సింపుల్గా ఈ మాటలు ఇలా చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిగా ఏడేళ్ళు చేస్తాం. ఏడేళ్ళేమో తన యొక్క జీవితాన్ని నశించిపోయినప్పుడు కూడా ఇక్కడ వాక్యం చాలా స్పష్టంగా రాయబడుతుంది. తన విశ్వాసం మూలంగానంట తను చనిపోయినప్పుడు ఆయన దేవుడితో మాట్లాడాడట. ఆయన చనిపోయినా కూడా తన విశ్వాసం మూలంగా దేవుడితో మాట్లాడాడు అనే విషయాలు ఇక్కడ రాయబడుతుంది. ఆ తర్వాత భారత్ గారు అక్కడ రాయబడిన విషయం ఏంటంటే ఆయన దేవుడికి ఇష్టమైంది తన విశ్వాసం మూలంగా దేవుడితో పొందుకోబడ్డాడు అని ఆయన కోసం రాయబడింది. తర్వాత నోవహు గురించి మాట్లాడుతూ ఆయనకు ఇదివరకు ఎన్నడూ చూడనటువంటి నూతనమైన విషయాలు ఆయన విశ్వాసం ద్వారా చూశాడు అనే విషయాన్ని అక్కడ రాస్తుంది. అతను తన కుటుంబానికి రక్షణను తన విశ్వాసం మూలంగా ఆయన సంపాదించుకున్నాడు అనే విషయాన్ని అక్కడ చూస్తారు. తర్వాత అబ్రహాం గారు చాలా నిరీక్షించి తన విశ్వాసము ద్వారా ఆయన చూడలేనటువంటి ఆయన నిరీక్షణ కలిగిన పట్టణం కోసం ఎదురు చూస్తూ అసలు ఊహించలేనటువంటి ఒక జన సమూహాన్ని తన నుంచి స్థాపించుకునేంత విశ్వాసము అబ్రహాము గారు కనపరిచారు. ఆ తర్వాత ఇస్సాకు గారు, యాకోబు గారు వారి విశ్వాసం బట్టి ఆశీర్వదించారు అని అక్కడ చదువుతాం. ఆ తదుపరి మోషే క్రీస్తుని కూర్చోబెట్టిన నింద తనకు గొప్ప భాగ్యమని ఎరిగి తనకు ఉన్నటువంటి వాటన్నింటినీ కూడా విడిచిపెట్టి క్రీస్తు కోసము తన నిందను వేసుకోవడానికి తన విశ్వాసం ద్వారా నిలువబడిన వ్యక్తి అని అక్కడ చదువుకున్నాం. తర్వాత సమీర్ గారి గురించి, ఈ దావీదు గారి గురించి, తర్వాత చెప్పండి న్యాయాధిపతుల గురించి, ప్రవక్తల గురించి, వీళ్ళందరి కోసము 1 వీళ్ళందరి కోసం మాట్లాడుకుంటూ 37వ వచనం 38వ వచనం వచ్చేసరికి వారు పడినటువంటి హింసల కోసము ఇక్కడ మాట్లాడుతూ ఉంటారు. ఏంటి వారు పడినటువంటి హింసలు అంటే రాళ్లతో కొట్టబడ్డారట, రంపంతో కోయబడ్డారట, వారు శోధించబడ్డారట, ఖడ్గంతో చంపబడ్డారట. వీళ్ళు ఇన్ని రకాలుగా హింసించబడినా కూడా వారు వారి యొక్క విశ్వాసాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. వారి యొక్క విశ్వాసాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయాలతో ఈ మాటలు చాలా తొందరగా చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. మనం విశ్వాసము అని చెప్పుకుంటూ విశ్వాసం వీళ్ళ పట్టుకుని చేసుకోవడం లేకపోతే, మన విశ్వాసము దేవుని దగ్గర ఆయనకి ఇష్టంగా రాలేకపోతే, మనం ఎంతకాలము మనం భక్తి చేస్తున్నా, ఎంతకాలం మన భక్తులు కొనసాగిస్తున్నామని మనం అనుకున్నా, మనం ఎంతకాలము దేవుని దగ్గరే ఉంటున్నాము అని ఆత్మగా న్యాయం ఇచ్చేసుకున్నా, దేవుని యొక్క న్యాయస్థానానికి వచ్చేసరికి మన విశ్వాసము కనబడాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. అయితే దేవుని బిడ్డలారా, విశ్వాసం ఉండాలంటే మనందరికీ కూడా విశ్వాసం ఉంది. మనందరికీ కూడా విశ్వాసం ఉంది. మనకెంత విశ్వాసం ఉంది అంటే దేవుడు మనం దీవించిన గాక అనగానే మనందరం ఆమె చెప్తాం, మనందరం విశ్వసిస్తాం దేవుడు నిజంగా కార్యం చేసేవాడు. దేవుడు మనకి మంచి జీవితాన్ని అనుగ్రహించిన గాక అని అనగానే మనందరికీ విశ్వాసం ఉంది. కాబట్టి మనం వెంటనే ఆమె అని చెప్తాం. దేవుడు మనకి ఉన్నతమైనటువంటి స్థానాల్లోకి దేవుడు నడిపిస్తాడు అని నేను చెప్పినప్పుడు మనలో విశ్వాసం ఉంది. అందుకే మనం ఏమంటామంటే ఆమె అని అంటాం. ఎందుకంటే దేవుడు ఇవన్నీ చేయగలిగినటువంటి వాడు అని మనకి చాలా స్పష్టంగా మనకు తెలుసు. అయితే విచిత్రమైన సంగతి ఏంటంటే దేవుడు మనల్ని శోధించి మనకి శ్రమను కూడా నడిపించి మనకి పవిత్రపరచు గాక అని అనగానే మనం ఆమె చెప్తున్నాం. విశ్వాసము అనేటువంటిది మనం ఎంత విశ్వాసం చెప్తున్నామంటే, మనం దీవిస్తాడు అన్నప్పుడు ఆమె వస్తుంది, మన ఆశీర్వదిస్తాడు అన్నప్పుడు ఆమె వస్తుంది, మనల్ని ఉన్నతమైన స్థానాలకు నడిపిస్తాడు అన్నప్పుడు మన ఆశీర్వాదం ఆమె అని వచ్చేస్తుంది. మరి అదే మాట నేను దేవుడు చెప్పినటువంటి ఇదే వాక్య భాగం నుంచి, ఈ విశ్వాసం మీద పట్టికలో నుంచి ఇక్కడ చదవబడిన మాట నుంచి వారు వాళ్ళతో కొట్టబడి, వారు హింసించబడి, వారు శోధించబడి, వారు రంపంతో పోయబడి అని ఉన్నటువంటి ఈ వాక్యాలు నేను చెప్పి దేవుడు మన జీవితంలో కూడా ఎలా చేయవచ్చు అనంటే, ఎందుకు మన విశ్వాసంలో ఆమె మనం చెప్పలేకపోతున్నాం. ఇప్పుడు మనం స్వపరిశీలి చేసుకోవాలి. మనం విశ్వాసంలో ఆ పట్టికలో చేర్చబడి స్థితిలో ఉన్నామో లేదో మనల్ని మనం ఇప్పుడు స్వపరీక్ష చేసుకోవాలి. మనకి ఎప్పుడు ఆశీర్వాదం దగ్గర ఆగిపోతే మన విశ్వాస జీవితము, మన ఆత్మీయ జీవితం ఇంకెప్పుడు బలపడుతుంది, మనం ఇంకెప్పుడు ఆత్మీయమైన స్థితిలో ఉంటాం. మనం ఈ విషయాన్ని గమనించుకోవాలి. మనం అందరూ యావస్తులం కదా, మనం చాలాసార్లు ఏం చేస్తామో తెలుసా, మనం సంఘంలో ఉన్నప్పుడు, మనం తోటి క్రైస్తవులతో ఉన్నప్పుడు, తోటి క్రీస్తు
క్రీస్తు సంబంధించినటువంటి యవనస్తులతో ఉన్నప్పుడు మనము క్రైస్తవ విశ్వాసంతో బ్రతుకుతున్నాం. ఒక్కసారి ఈ పరిధి దాటితే మనము మన విశ్వాస జీవితాన్ని మర్చిపోతున్నాం. అక్కడ మన విశ్వాస జీవితం కాదు. ఇక్కడ ఆమేలను గట్టిగా చెప్పిన మనము, ఇక్కడ హల్లెలూయా గట్టిగా చెప్పిన మనము, ఇక్కడ చాలా హృదయపూర్వకంగా ఆరాధన చేసినటువంటి మనము ఈ యొక్క సన్నిధి ప్రసన్నత లేదా ఈ యొక్క సన్నిధి ఈ యొక్క ప్రాంతం దాటిన వెంటనే అది మర్చిపోతున్నాం. చాలాసార్లు మన విశ్వాసాన్ని ఎక్కడ తాకట్టు పెడుతున్నాం అంటే, ఎవరైనా మీరు క్రైస్తవులైతే, ఒకవేళ మీరు క్రైస్తవులైతే మీరు మాతో కలిసి ఉండదు అని అంటే అక్కడ మన క్రైస్తవ విశ్వాసాన్ని తాకట్టు పెట్టేసి మేము క్రైస్తవులు కాదు అని చెప్పడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు. మీరు చాలా ఎక్కువ మనకి రిలేటెడ్ కాకుండా చాలా ఎక్కువ మాట్లాడుతున్న మాట ఏంటంటే, క్రైస్తవులు అయితే మీకు అద్దెకు గృహాలు దొరకవు, అద్దెకు గృహాలు దొరకవు. సో మన విశ్వాసాన్ని అక్కడ తాకట్టు పెట్టేదా, తాకట్టు పెట్టి మీరు క్రైస్తవులు కాదంటే మనకు ఇంటి దొరికేస్తుంది. ఇలా చాలాసార్లు మనం జరుగుతుంది. ఇంకొంచెం మనం ముందుకెళ్తే ఏదైనా జాబ్ జాయిన్ అవుతాం. ఈ జాబ్లో మన క్రైస్తవ విశ్వాసాన్ని వ్యతిరేకంగా మాట్లాడుతూ, క్రైస్తవ విశ్వాసాన్ని పెంచబడుతూ, మన విశ్వాసాన్ని చాలా తోలాడుతూ ఉన్నప్పుడు మనకి ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉంటూ చాలాసార్లు మన విశ్వాసాన్ని మనం ఇక్కడే తాకట్టు పెట్టి మనం వచ్చేస్తున్నాం. మనమే విశ్వాసం. ఇంకా చాలాసార్లు మన యొక్క వివాహ విషయంలో కావచ్చు, మన యొక్క జాబ్ విషయంలో కావచ్చు, మన చదువు విషయంలో కావచ్చు, ఇంకా ఏ విషయంలోనైనా మన విశ్వాసాన్ని అడ్డుకొని, మన విశ్వాసాన్ని ఆపివేసి, మన విశ్వాసాన్ని ప్రకటించుకోకుండా చేసేటువంటి ఏ విధమైనటువంటి సవాలైనా మనం ఎదుర్కోకుండా వాటికి లొంగిపోతే, నిజం చెప్పండి, ఈ 39 వచనంలో ఉన్నటువంటి ఈ ఖాళీ అయిన పట్టికలో మన పేరు చేర్చబడుతుందంటారా? ఆ పట్టిక ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువు తన రెండవ రాకడలో మరలా వచ్చినప్పుడు ఆ ఖాళీ పట్టికతో వచ్చి అక్కడ ఒక్కొక్కరి పేరుగా రాయవలసి వచ్చినప్పుడు మన పేరు నిజంగా ఆ పట్టికలో ఉండేటువంటి స్థితిలో మనం ఉండగలమంటారా? కనుక ప్రియమైన దేవుని పట్ల మరలా చెప్తున్నాను, విశ్వాసులుగా ఉండటకు సవాలు. ఈరోజు నేను సవాలుగానే మాట్లాడుతూ ఉన్నాను. ఏమీ మొహమాట పడాల్సిన అవసరం లేదు. క్రీస్తు దగ్గర, క్రీస్తు విశ్వాసం దగ్గర, మనం నమ్ముకున్నటువంటి మన ప్రభువు యొక్క విశ్వాసం దగ్గర మనం ఎందుకు కాంప్రమైజ్ అయిపోవాలి? లోకంలో దేనికి కాంప్రమైజ్ అవ్వట్లేదు కదా, దేని దగ్గర మనం కాంప్రమైజ్ అవ్వట్లేదు కదా. మన విశ్వాసం దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలి? మన స్నేహితుల దగ్గర మాట్లాడవలసిన పరిస్థితి వచ్చినప్పుడు మనం ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలి? వారు వారికి అవసరాలన్నీ ప్రకటించుకుంటున్నారు, వారు చెప్పాల్సిందని చెప్తున్నారు. భయంకరమైనటువంటి ఘోషణ మాటలు, వ్యంగ్యమైన మాటలు, వ్యర్థమైన మాటలు చెప్పడానికి ఎవరు సిగ్గుపడట్లేదు కదా. మరి నీ నా విశ్వాసం కోసం మాట్లాడడానికి మనం ఎందుకు సిగ్గుపడాలి? మనం ఎందుకు మొహమాట పడాలి? మనం ఎందుకు కాంప్రమైజ్ అయిపోవాలి? మీరు దేవుడు మనం ఆలోచన చేయాలి. మీకు తెలుసా, ఇక్కడ వాక్యం చెప్తుంది, హేబేలు చనిపోయినప్పుడు అతని యొక్క రక్తం దేవుడితో మాట్లాడుతుంది అతని విశ్వాసం ద్వారా. నేను అనుకుంటున్నాను, ఒకవేళ చనిపోయిన సంగతి పక్కన పెడితే మనం బ్రతికుండగానే నిజంగా దేవుడితో మన విశ్వాస సహితమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి ఆ యొక్క పేరు లేదా ఆ యొక్క సవాలుకరమైన జీవితం మనలో ఉందా? నిజంగా అంతటి సవాలుకరమైనటువంటి విశ్వాస జీవితాన్ని మనం గడుపుతున్నాము. మిమ్మల్ని యవనస్తులారా చాలా భగవంతులు వాక్యం చెప్తా ఉంది. యవనస్తులారా మీరు భగవంతులు, మనకి చాలా భగవంతులు. మనం నిలబడితే అసలు నిజానికి మన దగ్గర ఎవరు నిలబడలేరు. మనం అంతగా వాదించగలం, అంతగా మాట్లాడగలం, అంత జ్ఞానం సంపాదించగలం. మనం చాలా విషయంలో చేస్తున్నాం, ఏంటి కాదు. కానీ మన విశ్వాస పరిణామం విషయానికి వచ్చేసరికి మనం చాలా చాలా కాంప్రమైజ్ అయిపోతున్నాం. మన జీవితానికి చాలా కాంప్రమైజ్ అయితే చేసుకుంటున్నాం. అదే విషయాన్ని మన ముందుకు కొనసాగించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఏమంటారా, మనం ఆలోచించేద్దాం. ఇక్కడ వాకింగ్ సెలవుస్తుంది, వారు రాళ్ళతో కొట్టబడ్డారట, వారు రంపాలతో పోయబడ్డారట, వాళ్ళు శోధించబడ్డారట, వాళ్ళు హింసించబడ్డారట. నిజం మాట్లాడతాం, ఎవరైనా మనం రాళ్ళతో కొట్టుకుంది, ఎవరైనా మనం నిజంగా రంపాలతో పోస్తుంది. రంపాలతో పోస్తుంటే వారి విశ్వాసం చెమగలేదు, రాళ్ళతో కొడుతుంటే వారు తీసుకుని కాదలేకపోయారు. మరి మన చిన్న మొహమాటం వాళ్ళకి ఏదైనా అనుకుంటారేమో, అంతే కదా. వాళ్ళు మాట్లాడటం మానేస్తారు, వాళ్ళు మరలా మనకు సహవాసం చేయలేదు. ఇది రాళ్ళతో కొట్టడం కంటే పెద్ద సమస్య, రంపాలతో పోయబడడం కంటే పెద్ద సమస్య, హింస పొందడం కంటే పెద్ద సమస్య. ఆలోచన చేయాలి.
మన విశ్వాసంలో మనం చెప్పుకుంటున్నాం. మరలా చెప్తున్నాను, మనం నిజంగా విశ్వాసం దేవుని యొక్క సన్నిధిలో ఉండడానికి దేవుని మనం పిలుచుకున్నటువంటి విశ్వాసం. అయితే మన విశ్వాస పరిణామం ప్రారంభంలో ఎలా ఉందో ఈరోజుకి ఎలా ఉందో, మనం చిన్నతనంలో ఈ యొక్క క్యాంపస్లో ఈ మందిరంలో అడిగిపెట్టినప్పుడు మన విశ్వాస పరిణామం ఎంతుందో అక్కడితో మనం ఆగిపోకూడదు. ప్రభు చెప్తూ ఉన్నాడు, ఖాళీ పట్టును చూపిస్తూ ఉన్నాడు. ఇదిగో విశ్వాసం మీరు పట్టిక నేను రాయాలి అని అనుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ పేరు నా పేరు ఖచ్చితంగా ఆయన మధ్యలో ఉండాలి అని జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ మనం అలా జ్ఞాపకం చేసుకోలేకపోతే ఏది మన భక్తి, ఏది మన విశ్వాసం, ఏది మనం చేసిన ఆరాధన, ఏది మనం చదివిన వాక్యం, ఏది పరిమాణం మనం చెప్పుకున్నటువంటి ఈ విశ్వాసమైన జీవితం ఎక్కడ కూడా ప్రేమగా మీ అందరికీ కూడా నేను చాలా సవాళ్ళు చెప్తున్నాను. ఈ సవాలుగా తీసుకోండి. మనం ఏ సామాన్యమైన ప్రజలు కాదు, మన సామాన్యమైన వారిగా ఉండడానికి పిలవబడిన వారు కాదు. మనం అందరిలాగే ముందుకోవడానికి లేదా అందరిలాగే మన బ్రతుకులను నిరాశపరచుకోవడానికి పిలవబడినటువంటి వారు కాదు. ఎవరైతే విశ్వాస మూలంగా కార్యాలు చేశారో వారు విశ్వాస మూలంగా పొందుకుంటారు. ఎవరైతే విశ్వాస మూలంగా ఇక్కడ పట్టికలు ఉన్నతమైన వ్యక్తులుగా మనం రాయబడ్డారో వారు విశ్వాస మూలంగా అనేకమైన శ్రమలు పొంది వారి జీవితంలో విజయాలు సాధించారు. మన జీవితంలో శ్రమ ఉంది, కష్టం ఉంది. క్రీస్తు కొరకు నిలబడదాం, ఏం పర్వాలేదు. మన క్రీస్తు కొరకు మాత్రమే నిలబడదాం. ఈ లోకంలో ఎవరి కొరకు వద్దు, ఎవరి తోడు వద్దు, ఎవరి నోరు వద్దు. క్రీస్తుతో పాటు మనం నడిచేందుకు ప్రయత్నించాక మనం విశ్వాసంలో పట్టికలో ఖచ్చితంగా మనం కనబడాలి. ఈ 39వ వచనం నెరవేరినటువంటి రోజు వస్తే క్రీస్తు యేసు ప్రభువు తన రాకలో ఆ పుస్తకం ఆ గ్రంథం పట్టుకుని వస్తే అందులో ఖచ్చితంగా ఆ ఖాళీ చేయబడినటువంటి ఆ యొక్క పట్టికలో ఆ యొక్క పేపర్లో ఖచ్చితంగా మన పేరు మనం చూసుకోవాలి. ఇది మనం బ్రతకవలసినటువంటి మరొకసారి ఈరోజు అవసరాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. విశ్వాసమేతులుగా ఉండటకు సవాలు, ఒకసారి కళ్ళు మూసుకుందామా, ప్రార్థన చేసుకుందాం. నా మాటలు ఎక్కడ ముగించామని ఆశపడుతూ ఉన్నాను. ప్రభు మనం ఇంకా రావాలని ఆల్రెడీ విశ్వాసంలో పట్టణంలో ఉన్న వారి అందరికీ వాగ్దాన పరంగా ఇవ్వలేదంట. ఇది 40వ వచనంలో రాయబడినటువంటి మాట. వారందరికీ కూడా వాగ్దాన పరంగా ఇంకా ఇవ్వలేదంట. ఎందుకో తెలుసా? మనం ఆ పట్టికలో చేర్చబడాలని, మన జీవితాలు ఆ పట్టికలో చేర్చబడాలని, మన పేరు ఆ పట్టికలో చేర్చబడాలని ప్రభు మన కోసమే ఎదురు చూస్తూ ఉన్నాడు. మన కోసం పరిశుద్ధుల సమూహం ఎదురు చూస్తూ ఉంది. మన కోసం ఆ యొక్క పరలోకంలో ఉన్నటువంటి దేవతల సమూహం ఎదురు చూస్తూ ఉంది. మనం ఒక ఉన్నతమైన స్థానంలో విశ్వాసంగా దేవుని సన్నిధిలో ఉండాలని ఆయన ఆశపడుతూ మనందరినీ కూడా పిలుస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యవనస్తులారా, గమనిద్దాం. మనం ఎక్కడ కాంప్రమైజ్ అయిపోయామో, మన విశ్వాసంలో ఏ విషయంలో కాంప్రమైజ్ అయిపోయామో, మన విషయంలో ఎక్కడ ఎలాంటి విషయంలో, ఎలాంటి మాటలు, ఎలాంటి పరిస్థితుల్లో మనం ఏ కొరకు విశ్వాసంతో మనం నిరుత్సాహపడిపోయామో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎక్కడైనా పోరాడిపోతే అది వివాహం విషయమే కావచ్చు, అది ఎగ్జామ్ విషయమే కావచ్చు, అది జాబ్ విషయమే కావచ్చు, మన ఇంట్లో ఉన్న పరిస్థితుల విషయమే కావచ్చు, మరి ఏ విషయమైనా కానీ విశ్వాసంలో చెమ్మగిల్లి మన విశ్వాసాన్ని ఎదుర్కోలేని పరిస్థితులు ఉంటే ఒకసారి ప్రభువులో అడుగుదాం. ప్రభా, ఈ యొక్క ఉదయకాల సమయంలో సన్నిధికి వస్తున్నాం. నిజమే ప్రభా, చాలాసార్లు కాంప్రమైజ్ అయిపోయాం. మేము దేవుని మందిరంలో విశ్వాసంగా మేము అన్ని చేస్తున్నాం, కానీ బయటకు వెళ్తే మా విశ్వాస పరిణామం కనిపించట్లేదు. ఈ యొక్క ఆత్మ ద్వారా మమ్మల్ని బలపరచండి, ఈ యొక్క శక్తి ద్వారా మా విశ్వాసాన్ని బలపరచండి అని ప్రభుని అడుగుతాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగా తండ్రి, సర్వాధికారి, స్తోత్రాలు. మా విశ్వాసానికి పాత్రమైన మా దేవ, మీకు వందనాలు ప్రభా. విశ్వాసం మీద పట్టుక కోసం మేము మాట్లాడుకున్నాం. అవును ప్రభా, విశ్వాసం లేకుండా నీకు ఇష్టమైనట అసాధ్యం. విశ్వాసం మూలంగా నీతిమంతుడు బ్రతుకులు అనే వాక్యం సాధిస్తుంది. మేము చాలాసార్లు ప్రభా నిజమైన విశ్వాసాన్ని మా జీవితాల్లో మేము పెట్టుకోకుండా మేము అనుకున్నదే విశ్వాసము అని అనుకుని ప్రభా చాలా కాలం బ్రతికేటువంటి ప్రయత్నాలు చేశాం. విశ్వాసంలో కాంప్రమైజ్ అయిపోయాం. అయితే ప్రభా, ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో మేమందరూ మీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తుండగా మా విశ్వాసాలను మీరు బలపరచండి. మాకు నూతనమైనటువంటి ఆలోచనలు దయచేయండి ప్రభా. ఏ మేరకు మీరు ఇచ్చినటువంటి ఆ యొక్క నూతనమైన కృపను మాకు దయచేయండి. ఇంకో ప్రభా, విశ్వాసములుగా వారి శ్రమలో ఉన్నప్పుడు మీరు బలపరిచినటువంటి ఆ బలమైన ఆలోచనలు, ఆ బలమైన ఆత్మను, ఆ బలమైన అభిషేకమును మీరు మాలో అందరి మీద వచ్చి ప్రభా మీరు రాయాలి అనుకున్నప్పుడు
విశ్వాస పట్టకులు నేను నాతో ఉన్న మేమందరము కూడా ఈ విశ్వాస పట్టకులు మా పేరు రాసుకునేటువంటి కృప మీరు మాకు దయచేయమని ఇక్కడ ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరి తలలో వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని మా విశ్వాసాలను బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి పేరిట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవుని పరిశుద్ధ వాక్కు మనం దీవించి ఆశీర్వదించిన